కంగారూస్ ని చూసే ఉంటారు. ఎప్పుడు వాళ్ళ బేబీని దగ్గరగా ఒక పౌచ్ లో హత్తుకొని పెట్టుకొని ఉంటాయి. సో దీన్ని కేవలం అవే కాకుండా మనం మనుషులకి కూడా అన్వయించుకోవచ్చు. దానికి గల బెనిఫిట్స్ గురించి ఎవరు చేయొచ్చు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్, ఐఎమ్ డాక్టర్ మనోజ్ఞ, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్, జ్యోతి హాస్పిటల్, మిర్యాలగూడ. సో ఈ కంగారు మదర్ కేర్ అనేది కేవలం తల్లి ఇవ్వచ్చా, ఎవరు ఇవ్వాలి ఏంటి అని చాలా సందేహాలు ఉండొచ్చు. ఇది తల్లి కాకుండా తండ్రి గాని వేరే ఏ ప్రైమరీ కేర్ గివర్ అయినా ఇవ్వచ్చు. కాకపోతే వాళ్ళకి ఎటువంటి అనారోగ్యాలు ఉండకూడదు, ఎక్కువసేపు బేబీని హత్తుకొని దగ్గర పెట్టుకొని ఉండగలిగేంత సమయం కూడా ఉండాలి. తల్లి తండ్రి ఇస్తే బాండింగ్ అన్నది కూడా పెరుగుతుంది. ఎలా ఇస్తాము ఈ కంగారు మదర్ కేర్ అంటే, బేబీకి బట్టలన్నీ విప్పేసి కేవలం సాక్స్, గ్లవ్స్, హెడ్ కి ఒక క్యాప్ పెట్టి మదర్ కి గానీ ఫాదర్ కి గానీ చెస్ట్ మీద పడుకోబెట్టుకుంటారు. ఎంతసేపు పడుకోబెట్టుకోవాలి? బిగినింగ్ లో మొదలు పెట్టినప్పుడు కొన్ని గంటల వ్యవధి నుంచి, అంటే 2 గంటలు 3 గంటలు స్టార్ట్ చేస్తాం. బేబీ కంఫర్టబుల్ గా పడుకునే కొద్దీ కంటిన్యూగా 12-16 గంటలు ఇవ్వడం కూడా తప్పేమీ లేదు. అన్ని గంటలు ఒకటే కేర్ గివర్ ఇవ్వడం కష్టం కాబట్టి 2-3 ఇన్వాల్వ్ అవ్వడంలో కూడా తప్పు లేదు. బట్ జాగ్రత్తగా ఉండాల్సింది అనారోగ్యాలు లేకుండా చూసుకోవాలి. మూడవది తీసుకోవాల్సిన జాగ్రత్తలు. బేబీని ఛాతీ మీద పడుకోబెట్టుకుంటాం ఇందులో. సో బేబీ పొజిషన్ కాళ్ళు గాని చేతులు గాని మడిచి ఉండాలి. హెడ్ ఒక వైపుకి తిప్పి ఉండాలి, లేకపోతే వాళ్ళకి శ్వాసనాళం క్లోజ్ అయిపోయి ఊపిరాడడానికి ఇబ్బంది కావచ్చు. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ బేబీ శ్వాస తీసుకుంటున్నారో లేదో చూసుకుంటూ ఎన్ని గంటలు కేర్ గివర్ కి గానీ బేబీకి గానీ కంఫర్టబుల్ గా ఉంటే అన్ని గంటలు కూడా ఉంచుకోవచ్చు. సో ఇది ఎప్పుడో కంగారులు మొదలుపెట్టినా మనం మన హ్యూమన్ బీయింగ్స్ అన్వయించుకుంటూ చాలా తక్కువ బరువుతో పుట్టిన పిల్లల్ని ఆరోగ్యంగా పెంచుకోవడానికి, ఎదగడానికి చాలా సహాయపడుతుందని తెలుసుకున్నాం. ఇలాంటి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వండి.